అదిగి మండలం రాపోల్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములు ఇవ్వబోము అని భూములు లాక్కుని తమ జీవనాధారాన్ని దెబ్బతీయొద్దు అని రైతులు అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాము అని, సుమారు 600 ఎకరాల భూమి కోసం గత 50 రోజులుగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమగ్ర అభిప్రాయంతో గ్రామ తీర్మానం కూడా తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమను మోసం చేస్తున్నారని ఆరోపించిన రైతులు తమ భూములు పోతే తాము ఎక్కడికి వెళ్లి జీవించాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట చేసి పండించిన పంటలే తమ జీవన ఆధారమని, వాటిని కోల్పోతే బతుకు బారిన పడతామని అన్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడమే కాకుండా అవసరమైతే సచివాలయం వరకు వెళ్లి ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకుని ఇప్పుడు తమ జీవితాలను నాశనం చేస్తున్నారు అని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలి అని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలి అని వారు డిమాండ్ చేశారు. కరెంట్ ఆఫీస్ పక్కకే ఉంటుంది. పోయి కాలనీలు మీ పేరు చెప్పి. కృష్ణ, గత 45 రోజుల క్రితం ఇండస్ట్రియల్ పార్క్ కోసం నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగిందో ఆ నోటిఫికేషన్ చూసి గతంలో 2 సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. శనివారం కూడా మేము అందరం రావడం జరిగింది, కలెక్టర్ గారికి కలవడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి కానీ ఆర్డీఓ గారి నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఏం రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుంచి.
ఈసారన్నా మళ్ళీ ప్రజావాణి ఉంది, ఈ రోజు అని వచ్చి కలుద్దాం, మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున రైతులందరం కలిసి వచ్చినాం. సేమ్ రొటీన్, వినతి పత్రాలు ఇవ్వడము, స్టాంప్ వేయడం, తీసుకొని ఇంటికి పోవడం, ఎలాంటి రెస్పాన్స్ లేదు. చివరకు ఏం చేసాం మేమంటే, చివరకు ఇట్లనైనా మాకేమైనా ఫలితం ఉంటుందేమో జీపీ తీర్మానం కూడా తీసుకొచ్చినాం. లాస్ట్ జీపీ తీర్మానం ఇచ్చినాం, ఏకపక్ష తీర్మానం. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే మా ఉద్యమాన్ని వేరే రూట్లో తీసుకుపోనికే సిద్ధంగా ఉన్నాం. మీ పంతా మారుస్తాం, లోకల్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాం, అవసరం అనుకుంటే సెక్రటరీ ముట్టడి చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. నా పిల్లగాడు జర నాదాని ఉన్నాడు. నా పిల్లగానికి 4 పిల్లలు. ఆ పిల్లలను ఎట్లా నడుపుకోనాలి? మీ పేరు చెప్పు. మీ సత్యమ్మ రాపోలు. సత్యమ్మ రాపోలు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఉండదు 8 ఉండదు. 8 ఎకరాలు ఉంటుంది. ఎంతమంది పిల్లలు? ఆ భూమి మీదనే ఆధారపడి ఉండం మేము. ఎంతమంది పిల్లలు? 4 కొడుకులా? నా కొడుకుకు 4, నాకు ఒక్కడే. చచ్చిపోయిండు. రాపోలు అనంతమ్మ. నాకు 2 కొడుకులు చచ్చిపోయారు. నాకు 5 మంది ఇచ్చేయాలంటారు చిన్న గుడ్ల లేక. నేను ఎట్లా నడుపుతూ చెప్పు, ఇది ఒక్కటి. నా పిల్లలు పెట్టుకొని ఏడబడి సత్తు ఇక్కడ బూద మీద సమ్మలో నూకలు పోసుకొని బతుంటి. ఇప్పుడు అది కూడా పోయినాక నేను ఏడ బతుకుడు. బుద్ధ లేకుండా తను చచ్చిపోయిండు, నా భర్త చచ్చిపోయాడు. దానికి ఏం చేస్తారో ఇక మీ న్యాయం మీరే చూసుకోండి. నా పేరు అబ్దుల్ రహీం. మేము ఇంచుమించు 50 రోజులు మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాం. 600 ఎకరాలు మా గ్రామానికి చెందిన 600 ఎకరాలు మాది. ఈరోజు మేము 11 గంటలకు వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ కాడికి. మొత్తుకొని వచ్చినాం. పాటకాడ మొత్తుకున్నాం, ఇక్కడ వచ్చి ముంగల కూడా మొత్తుకున్నాం. ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు తీసుకుంటుండు. అది బతుకులాడంగా అది చేయంగా ఇప్పుడు తీసుకుంటుండు. ఆఖరి ఎవరితోటి కలవాలి? మా పరిగి ఎమ్మెల్యేతోటి కలవాలన్నా మేము, లేకుంటే సీఎం తోటి కలవాలన్నా? పోయి సీఎం తనకి పోతే ఇప్పుడు మాకు కొట్టేటట్టున్నారు. ఇప్పుడు ఎవరి తనకి పోయి మాట్లాడాలి? ఇప్పుడు మా ఊరికి రామ్మోహన్ రెడ్డి వచ్చి మా భుజాల మీద షేవ్ వేసుకొని తమ్ముళ్ళు మీకు సపోర్ట్ మేము చేస్తాం రా అని అప్పుడు మా తోటి ఓట్లు వేయించుకున్నాడు మా తోటి. తర్వాత ఇప్పుడు మా సంకల భుజం మీద షేవ్ ఇచ్చి మాకు సంకలకి ఇచ్చిండు. ఇప్పుడు 600 ఎకరాలు పోతున్నాయి మేము మా ఊరి భూమి. ఏం చేయాలి ఇప్పుడు? మేము ఏం పరిస్థితి చేయాలి? ఇప్పుడు ఎట్లా బతకాలి? మేము ఏ ఊర్లో పోయి బతకాలి? ఎక్కడ పోయి బతకాలి? ఇప్పుడు ఇచ్చిన ఆయన 10-15 లక్షలు ఇస్తే మేము ఏం చేయాలి? ఆయన భూమి కావాలి మాకు. ఈ వచ్చిన నోటిఫికేషన్ మాకు రద్దు చేయాలి మాది. మా గ్రామం రాపోల్, వికారాబాద్ జిల్లా రాపోల్ గ్రామంలో మా భూమి పోతున్నది. మొత్తం చెట్లు, ఓడకలు, వంతలు అన్నీ కూలగొట్టి మేము మంచిగా కష్టం చేసి పంట పండించి మేము ఎంతో కష్టపడి బతకటం మా భూమి పోతున్నది. ఇప్పుడు ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మాకేమన్నా న్యాయం చేయాలి సార్. మేము ఎంతో కష్టం, మా ఆయన అయితే మస్తు ఎంతో కష్టపడి శ్రద్ధగా దాన్ని మంచిగా చేసిండు. పంట పండించుకొని ఎంతో బతుకుతున్నాం. వ్యవసాయం అంటే మాకు చాలా ఇష్టం. మేము పొద్దుగాల లేచిపోయి కష్టం చేసి ఎంతో కష్టపడి పంట పండిస్తున్నాం సార్. మేము మా భూమి మాకు కావాలి.